క్రీస్తు రాకడ ధ్వని వర్తమానాలు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. ప్రార్థన. తండ్రి, నీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాము. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి. రక్షణ పొందిన వారిని సంఘంలో స్థిరపరిచి బలపరిచి మీ రాకడ కొరకు సిద్ధపరచమని మనం చేస్తున్నాం. మాకు అవసరమైన సందేశం దయచేసి మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియచేస్తున్నాం. క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. ఈరోజు మన ధ్యానాంశము యుద్ధ సమాచారం. యేసుక్రీస్తు రెండవ రాకడ దగ్గరలో ఉందని మనకి తెలుస్తుంది. మన మనస్సాక్షి చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. మనం ఈ న్యూస్ పేపర్ చూస్తున్నప్పుడు, వార్తలు వింటున్నప్పుడు ప్రభు రాకడ సమీపంగా ఉంది అని అందరికీ తెలుస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చి వెళ్ళిపోయారు. రెండవ రాకడలో ఆయన త్వరగా వచ్చి ఈ సంఘమును తీసుకొని వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నారు. అంటే భూలోకములో ఉన్న మానవ జాతిని రెండు గుంపులుగా విభజించి రక్షణ పొందిన వారందరినీ ఎత్తబడి సంఘములో తీసుకొని వెళితే, రక్షణ పొందని వారు విడిచిపెట్టబడే గుంపులో ఉండి దేవుని ఉగ్రతకు గురవుతారని మనం అర్థం చేసుకోవాలి. అయితే ఈరోజు యుద్ధ సమాచారం గురించి కొన్ని విషయాలు మీతో చెప్పబోతున్నాను. యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించినటువంటి ఈ గుర్తులు, సూచనలు, ప్రవచనాలన్నింటిని కలిపి మరి 10 సూచనలుగా విభజించడం జరిగింది. ఆరాధన టీవీలో ఈ రెండవ రాకడ సూచనలన్నింటినీ 10 వర్తమానాల రూపంలో మీకు అందిస్తాం. వాటిని మీరు తర్వాత చూడవచ్చు. అయితే రెండవ రాకడకు సంబంధించినటువంటి ఒక గుర్తేంటి? యుద్ధ సమాచారం. మత్తయి సువార్తలో 24వ అధ్యాయం 6వ వచనం నుండి 8వ వచనం వరకు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6 నుండి 8. మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. కలవరపడకుండా చూసుకోండి. అంతము వెంటనే రాదు. జనం మీదకి జనము లేచును, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఇక్కడ ప్రభువు చెప్పుచున్న మాటలు గమనించండి. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వింటారు, కలవరపడకుండా చూసుకోండి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడకు ముందు ఒక సూచన. యుద్ధములను గూర్చి మనం వినవలసి వస్తుంది. యుద్ధ సమాచారం ఎంతో మన ముందుకు వస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ సూచనలు, గుర్తులు, ప్రవచనాలు, వాగ్దానాలు, ఈ విషయాలన్నీ మీకు అర్థమవటానికి రెఫరెన్స్ ఇస్తాం, నోట్ చేసుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయం 22వ వచనం నుండి, అలాగే లూకా సువార్త 21వ అధ్యాయంలో, లూకా సువార్త 17వ అధ్యాయం 22 నుండి ఈ 4 స్థలాల్లో రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు మనం చూడవచ్చు. అందులో ఇక్కడ ముఖ్య విషయం ఏంటంటే యుద్ధాలు, యుద్ధ సమాచారం. ప్రభు రాకడ వచ్చే సమయానికి భూమి మీద భయంకరమైనటువంటి యుద్ధాలు జరుగుతాయని, జన నష్టం జరుగుతుందని, అశాంతి ఏర్పడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంలో యుద్ధ సమాచారం 5 విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను, అర్థం చేసుకోండి. 1, రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం. ఇది మనం చూస్తూనే ఉన్నాం. గత సంవత్సరం 2022వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తేదీన రష్యా ఉక్రెయిన్ మీదకి యుద్ధానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం.
ఒక నెల రోజుల్లో పరిష్కారం అయింది అని మనం అనుకున్నాం, కానీ పరిష్కారం కాలేదు. ఉక్రెయిన్ సమస్య పరిష్కరించబడలేదు. 2022 23 సంవత్సరాల్లో ఈ యుద్ధము కొనసాగుతూనే ఉంది. భయంకరంగా రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధ వాతావరణం ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. రెండవది, గత సంవత్సరం 2023 అక్టోబర్ 7వ తేదీన ఇశ్రాయేలుకి పాలస్తీనా వారికి భయంకరమైన యుద్ధం మొదలైంది. హమాస్ వారు ఇశ్రాయేలు మీద ఎంత దాడి చేశారో మనం చూస్తాం. 20 నిమిషాల కాల వ్యవధిలో 5,000 రాకెట్లను ప్రయోగించి ఇజ్రాయేలు దేశాన్ని ధ్వంసం చేయాలని చూశారు. వారు భారీ నష్టం కలిగిద్ది అనుకున్నారు. వారు అనుకున్న అంచనాలో కొంచెమే నష్టం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇశ్రాయేలుకి హమాస్ వారి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది, మనం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయేలుకి ఎవరైతే వ్యతిరేకంగా ఉండి హమాస్ వారికి సపోర్ట్ ఇస్తున్నారో సిరియా మీద కూడా ఇశ్రాయేలీల దళాలు యుద్ధం చేస్తూ వచ్చాయి. అంతేకాదు, హమాస్ వారికి సపోర్ట్ ఇస్తున్నటువంటి లెబనాన్లో ఉన్నటువంటి హిజ్బుల్లా వారి మీద కూడా ఇజ్రాయెల్స్ ఇరుచుకు పడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం భయంకరంగా జరుగుతుంటే, మరొక వైపు ఇశ్రాయేలు పాలస్తీనా వాళ్ళ మధ్య కూడా యుద్ధం జరుగుతూ ఉంది. గాజా పట్టణం ఎంత భయంకరంగా నాశనమైందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రవచనంలో ఉంది, గాజా నిర్జనమగును, గాజా నిర్జన ప్రదేశం అయిపోతుంది, నాశనం అయిపోతుందని వాక్యంలో ఉంది. సో ఆ ప్రవచనం నెరవేర్చబడుతుంది. సో ఈ 2 యుద్ధాలు ఒకవైపు జరుగుతుంటే, ఈ మధ్య కాలంలో మరికొన్ని చిన్న చిన్న యుద్ధాలు మొదలయ్యాయి. యుద్ధ సమాచారం ఎంతో మన దగ్గరికి వస్తుంది, ప్రపంచం చూస్తుంది. ఏమిటి ఈ మధ్యకాలంలో ఏం జరిగిందంటే, ఇరాన్ వెళ్ళి అమెరికా సేనలు ఉన్నటువంటి ఇరాక్ మీద దాడి చేసింది. అంటే అమెరికా సేనలు కొన్ని ఇరాక్ దేశంలో ఉన్నాయి. ఇరాన్ వెళ్ళి ఏం చేసిందంటే అమెరికా వాళ్ళ సేనల మీద దాడి చేసింది. అప్పుడు అమెరికా అడిగింది, మా మీదకి ఎందుకు వచ్చారు అంది. అప్పుడు ఇరాన్ వాళ్ళు చెప్పారు, మీరు ఇరాక్ దగ్గర మీ సైన్యాన్ని పెట్టుకొని గూఢాచార్యులుగా వ్యవహరిస్తున్నారు, అందరినీ మాకు వ్యతిరేకంగా త్రిప్పుకుంటున్నారు కనుక మేము ఇలా చేసామని చెప్పారు. సో అమెరికా ఏం చేసిందంటే మరి ఇరాన్ స్థావరాల మీదకు వెళ్ళి భయంకరంగా దాడి చేసింది. ప్రస్తుతం అమెరికా ఇరానుల మధ్య కూడా యుద్ధం మొదలైంది. ఏవైతో తెలీదు. ఇరాను అమెరికాను కదిలించుకుంది. అమెరికా ప్రతీకారం మొదలుపెట్టింది. సో ఒకవైపు ఇరాన్ అమెరికా యుద్ధం జరుగుతుంది, గమనించండి. మరొక వైపు ఇరాను పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధం మొదలైంది. వాస్తవానికి ఈ 2 ముస్లిం దేశాలే కదా. అంతేకాదు, ఈ 2 దేశాలు తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఇప్పుడు వాటికి యుద్ధం పడింది. ఎలా జరిగిందో తెలుసా? ఏమైంది? ఇరాను పాకిస్తాన్ యొక్క కొన్ని స్థావరాల మీద యుద్ధం చేసింది. అక్కడ మాకు వ్యతిరేకస్తులు ఉన్నారు అని చెప్పింది, అక్కడ టెర్రరిస్టులు ఉన్నారని చెప్పింది. వెంటనే పాకిస్తాన్ ఏం చేసిందంటే ఇరాన్ మీద దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంది. ఈ విధంగా ఇరాను పాకిస్తాన్ ఒకదానిపై ఒకటి ప్రస్తుతం ప్రతీకారం తీర్చుకుంటూ ఉన్నాయి. ఆలోచిస్తూ ఉంటే ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో అర్థం కావటం లేదు. ఏ దేశం ఎటుపోతుందో తెలియటం లేదు. ఏమి జరుగుతుందో అర్థం కాని అయోమయ పరిస్థితిలో ఉన్నాం. జనరల్గా ఒక యుద్ధం జరుగుతుంది, ఒక యుద్ధంలో నుంచి మరికొన్ని యుద్ధాలు మొదలవటం ఏంటి? భయంకరంగా ఉంది పరిస్థితి. 5వ యుద్ధం చూడండి.
ఎర్ర సముద్రం దగ్గర ప్రస్తుతం యుద్ధం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎర్ర సముద్రంలో నుంచి అంతర్జాతీయ వ్యాపారం ఎక్కువగా జరిగింది. తక్కువ దూరంలో సులభ మార్గంలో ఎర్ర సముద్రం ద్వారా మరి ఓడలు నడుస్తూ ఉంటాయి. అయితే ఏం జరిగిందంటే మరి ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభమైన దగ్గర నుంచి ఈ ఇరానీయులు వచ్చినటువంటి ఓడల్ని అడ్డుకుంటున్నారు. ఈ ఎర్ర సముద్రం మార్గంలో వస్తున్నటువంటి ఓడల మీద దాడి చేసి ఆపుతున్నారు. వస్తున్నటువంటి ఆ రవాణాన్ని ఆపేస్తున్నారు. సో ఇప్పుడు ఏం జరిగింది? అమెరికా బ్రిటన్లో కలిసి ఎర్ర సముద్రాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ఎర్ర సముద్రం మీద ప్రస్తుతం భయంకరంగా గస్తీ తిరుగుతున్నాయి. కారణం ఏంటంటే ఎర్ర సముద్రం మీద ఏ సమయంలో ఎలాంటి యుద్ధమైనా జరగవచ్చు. అక్కడ జరుగుతున్నటువంటి రవాణాకి ఆటంకం కలగకుండా ఉండటానికి, ఈ ఓడలో తిరగటానికి, అంతర్జాతీయ వ్యాపారానికి, వాణిజ్యానికి ఇబ్బంది కలగకుండా ఉండటానికి అమెరికా బ్రిటన్ సేనలు మరి ఎర్ర సముద్రం మీద పహరా తిరుగుతున్నాయి. సో ఈ విధంగా మనం ఆలోచిస్తుంటే ప్రభువు రాకడ ఎంత దగ్గరలో ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఆలస్యం అనుకుంటున్నాం మనం? హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 38లో ఏముంది? ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చువాడు ఆలస్యం చేయక వస్తున్నాడు. కాలం కొంచెం కాదు, బహు కొంచెంగా ఉంది. వచ్చేటువంటి ప్రభు ఆలస్యం చేయకుండా వస్తున్నాడు. దేనికి? సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి, విడిచిపెట్టబడిన మానవ జాతి మీదకి తన ఉగ్రతను చూపించడానికి ప్రభు వస్తున్నాడు. కాబట్టి నేస్తమా, ప్రభు రాకడ కొరకు నీవు సిద్ధపడ్డావా? నీ కుటుంబమును, సంఘమును సిద్ధపరిచావా? నీతో ఉన్న సమూహమును సిద్ధపరుస్తున్నావా? రక్షణ సువార్త, రాకడ సువార్త ప్రజలకు అందేటట్లుగా నీ వంతు ప్రయత్నం నీవు చేస్తున్నావా? ఆలోచించాలి. ప్రభువు చెప్పాడు, మీరు యుద్ధములను గూర్చి వింటారు. ఇప్పుడు మనం వింటలేదా? యుద్ధాలను గూర్చి, యుద్ధ సమాచారాన్ని గూర్చి వింటారు అన్నాడు. మనం వింటున్నాం కదా. ఒక మాటలో చెప్పాలంటే గత 2000 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిస్థితులు వేరు. ఈ 21వ శతాబ్దంలో భయంకరంగా పరిస్థితులు జరుగుతున్నాయి. నేను 5 యుద్ధాలు ఇప్పుడు మీకు నేను గుర్తు చేశాను. చూడండి, ఒకేసారి జరుగుతున్నాయి. 1, రష్యా ఉక్రెయిన్ యుద్ధం. 2, ఇజ్రాయిల్స్కి పాలస్తీనా వారి మధ్య, హమాస్ వారి మధ్య జరుగుతున్న యుద్ధం. 3వది అమెరికాకి ఇరాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం. 4, ఇరాన్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధం. 5, ఎర్ర సముద్రం మీద జరుగుతున్నటువంటి యుద్ధం. సో ఈ విధంగా ఆలోచిస్తే ప్రపంచంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో మనం చూసినట్లయితే మన భారతదేశం ప్రక్కనే మయన్మార్లో చాలా భయంకరంగా యుద్ధ వాతావరణం ఏర్పడింది. దాని ప్రభావం మన దేశం మీద పడుతుందా అని ఆలోచిస్తున్నారు మయన్మార్ దేశం. మరొక వైపు ఆలోచిస్తే సుడాన్, దక్షిణ సుడాన్ మధ్య ఘోరంగా యుద్ధం జరుగుతూ ఉంది. వేల సంఖ్యలో ఒకరినొకరు చంపుకుంటా ఉన్నారు. సుడాన్ దేశాలు చాలా పేద దేశాలు, అయితే వాటి మధ్యలో సమాధానం లేదు. ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ సమాచారాన్ని వింటున్నాం. జనం మీదకి జనం లేస్తూ ఉన్నారు. అవునా? రాజ్యం మీదకి రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద రాజ్యాలు ప్రపంచం మీద పెత్తనం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. చిన్న చిన్న రాజ్యాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రాజ్యాల మధ్యలో యుద్ధ వాతావరణం ఎలా ఏర్పడుతుందో చూడండి. చివరికి అసలు మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు? మిత్ర దేశాలు సైతం శత్రువులుగా మారిపోతున్నారు. ప్రపంచమంతా యుద్ధ వాతావరణంలో ఉంది. ప్రపంచంలో అశాంతి ఉంది. ఏ సమయంలో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఎవరు తొందరపడి అణుబాంబుని ప్రయోగిస్తే ప్రపంచం ఏమైద్దో అర్థం కాని పరిస్థితిలో మనం ఉన్నాం. ప్రియులారా, గమనించండి, ప్రతిరోజు
రాత్రి మనం నిద్రపోతున్నాం, తిరిగి లెగుస్తున్నాం. ఉదయాన్నే ఏ వార్తలు వినవలసి వస్తుందో అర్థం కావట్లేదు. ఏ యుద్ధమా, ఏ సమాచారమా, తెలియని పరిస్థితిలో ఉన్నాం. కనుక మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభువారు ఈ విషయాలన్నీ ముందే మనకి చెప్పేశారు కాబట్టి ఈ యుద్ధ సమాచారాన్ని గురించి మనం వింటున్నప్పుడు ఇది ప్రభువు రాకడకు సంబంధించినటువంటి గుర్తు అని మనం గ్రహించాలి. ప్రభువు రాకడ సమీపంగా ఉంది అని, మానవ జాతి విభజించబడటానికి సిద్ధంగా ఉంది అని, రక్షణ పొందిన వారు ఎత్తబడే సంఘము కొరకు, రక్షణ పొందని వారు విడిచిపెట్టబడే గుంపులో ఉండి దేవుని ఉగ్రతకు గురవటానికి సిద్ధంగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. సో ప్రియ ప్రేక్షకులారా, ఈ వర్తమానాలు వింటున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ప్రభు రాకడ కొరకు సిద్ధపడండి. ఎవరు కూడా విడిచిపెట్టబడే గుంపులో ఉండటం దేవునికి ఇష్టం లేదు. వాక్యం ఏం చెప్తుందంటే, ఒక్కరు కూడా నశించిపోవటం ఆయనకి ఇష్టం లేక మన కొరకు ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకొని ఈలోపు మనం సువార్త ప్రకటిస్తూ ఉండాలి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందేటట్లుగా ఏర్పాట్లు చేయాలి. ప్రభు రాకడ కొరకు, ఎత్తబడే సార్వత్రిక సంఘము కొరకు మనం అందరం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇంకా వచ్చే రోజుల్లో ఎన్నో యుద్ధాలు జరుగుతున్నప్పుడు, భయంకరమైన వార్తలు మనం వింటున్నప్పుడు కలవరపడకుండా చూసుకోవాలి. ఇవన్నీ జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. సో యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, యుద్ధ సమాచారాలు మనం వింటూనే ఉంటాం. కొంతకాలానికి ప్రభు రాకడ త్వరలో వచ్చేస్తుంది. కనుక మనం ప్రభు రాకడ కొరకు, ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడాలని ప్రియ ప్రేక్షకులందరికీ మనవి చేస్తూ, హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయుగాక. తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపొచ్చేది ప్రభువా. మీ రాకడ కొరకు ప్రేక్షకులందరినీ సిద్ధపరచండి, మహిం పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.